ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, గమ్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనము డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డెంటల్ క్యావిటీస్ కానీ, గమ్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను చెప్పే ఈ 18 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే సో 99% మీకు డెంటల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో 10th పాయింట్కి వచ్చేసి, మనము ఏదైతే బ్రషింగ్ చేస్తామో ఆ బ్రషింగ్ ఫుడ్ తినగానే చేయకూడదు అనమాట. ఏదైతే మనం ఫుడ్ తింటామో, కూల్ డ్రింక్ తాగుతామో, లేకపోతే స్వీట్ తింటామో, అప్పుడు మన ఓరల్ క్యావిటీ టూత్ మీద pH చేంజెస్ అనేది ఉంటాయన్నమాట. ఆ pH చేంజెస్ మళ్ళీ ఒక 15 minutes to half an hour వల్ల న్యూట్రలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సో 15 minutes to half an hour తర్వాత మనం బ్రష్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసి 10th పాయింట్, సో మనం యూజ్ చేసే బ్రషెస్ అనేది ఎప్పుడైనా సరే వాష్రూమ్లో అనేది పెట్టకూడదండి. వాష్రూమ్లో పెట్టడం వల్ల సో అక్కడ ఉండే బ్యాక్టీరియల్ వల్ల, ఆ ఫీకల్ డెబ్రీస్ వల్ల అది మోర్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. 11th పాయింట్ వచ్చేసి, జనరల్గా గమనిస్తే చాలామందికి కింద పళ్ళ లోపల సైడ్ అండ్ పై పళ్ళ దవడ సైడ్ బుగ్గ వైపు ఎక్కువ క్యాలిక్యులస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథాలు అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి కొద్దిగా క్యాలిక్యులస్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కువ అక్కడ ఫోకస్ చేయటం వల్ల మీరు ఆ డెబ్రీస్ అనేది అక్కడ అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. స్పెషల్గా లోవర్ యాంటీరియస్ విచ్ ఈజ్ ఇన్సైడ్, బికాస్ ద థిక్నెస్ ఆఫ్ ద సలైవా ఈజ్ వెరీ మోర్ కంపేర్డ్ టు ద అదర్ సెలవరీ గ్లాండ్స్. సో ఈ 11 పాయింట్స్ వరకు మనము టూత్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకున్నాము. అదర్ దెన్ టూత్, టంగ్ గురించి, గమ్ గురించి, ఇంటర్డెంటల్గా ఎలా మెయింటైన్ చేయాలి అనేది 12th టాపిక్ నుంచి తెలుసుకుందాము. సో 12th థింగ్ వచ్చేసి, మనం టంగ్ కూడా నీట్గా 2 times క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. టంగ్ మీద టేస్టింగ్ బడ్స్ అనేది పింపుల్స్ లాగా ఉంటాయి. సో ఆ ఇర్రెగ్యులర్ షేప్స్లో ఫుడ్ లాడ్జ్మెంట్ అయ్యి దానివల్ల కూడా హై అక్యుములేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో టంగ్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత 13th పాయింట్ వచ్చేసి ఇంటర్డెంటల్ ఎయిడ్స్. ఇంటర్డెంటల్ ఎయిడ్స్ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు చెప్పిన మోడిఫైడ్ బాస్ టెక్నిక్ వల్ల పంటి యొక్క రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అప్ సైడ్ అనేది క్లీన్ అవుతుంది, కానీ పంటికి మధ్యలో ఉన్న సర్ఫేస్ క్లీన్ అవ్వదు. ఆ పంటికి మధ్యలో ఉన్న సర్ఫేస్ డెఫినెట్గా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి పన్ను పుచ్చటం, ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వటము, దాన్ని రూట్ కెనాల్ దాకా అవ్వటం అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఇంటర్డెంటల్ బ్రషెస్ ఉంటాయి, డెంటల్ ఫ్లాస్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫ్లాస్ ఉంటుంది. సో దీని గురించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ ఆక్సిడెంటల్.